హాయ్ అండి, వెల్కమ్ టు బాండ్రిచ్ ఫర్నిచర్. టుడే మనం లో బ్యాక్ సోఫాస్ గురించి మాట్లాడుకుందాము. ఇది మన లో బ్యాక్ సోఫాస్లో ఫస్ట్ డిజైన్. ఇందులో లో బ్యాక్ సోఫా అని ఎందుకు అన్నానంటే, ఇందులో మీరు చూస్తే హ్యాండిల్ అండ్ బ్యాక్ అనేది సేమ్ లెంత్లో మనకు కంటిన్యూ అవుతుంది. ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తాం ఈ సోఫాలో మనము. ఇది చూడండి మీరు, స్టిచ్చింగ్ కానివ్వండి, సైడ్ స్టిచ్చింగ్, బ్యాక్ స్టిచ్చింగ్, ఫైన్ ఫినిష్డ్ సోఫా. ఇది వర్క్మ్యాన్షిప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. కంఫర్ట్ చూస్తే మనము దీని బ్యాక్ అనేది మనం షోల్డర్ కంటే, ఒక మీడియం పర్సన్కి షోల్డర్ కంటే కూడా కిందికి ప్లాన్ ఎండ్ చేసేసాము. గ్రౌండ్ నుంచి మనకు చాలా లో హైట్లో సోఫా ఉంటుంది. ప్లస్ కూర్చుంటే మీకు చాలా స్పేషియస్ ఉంటుంది. అండ్ బ్యాక్లో మీకు హైట్ ఎక్కువ కావాలన్న వాళ్ళకు హెడ్ రెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనము 6 ఇంచెస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నాము. మాప్కి కానివ్వండి, రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్కి కానివ్వండి, క్లీన్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ అవర్ రాయల్ గోల్డ్ సోఫా. ఇది కూడా లో బ్యాక్ సోఫానే. ఇందులో మీరు కంఫర్ట్ చూస్తే బ్యాక్ పోస్చర్ కూడా స్లాంటింగ్లో సెట్ చేశాము. అండ్ సీట్ పార్టీషన్స్ ఉన్నాయి దీంట్లో. బ్యాక్లో డైమండ్ డిజైన్ ఉంది. అండ్ చూడండి మీరు, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. ఇందులో బ్యాక్ కూడా మనము లో బ్యాకే డిజైన్ చేసాము. విత్ సేమ్ ముందు మనం ఆక్స్ఫర్డ్ బ్లూ సోఫా చూసాము కదా, సేమ్ అలాగే. అండ్ అడిషనల్గా మనం హెడ్ రెస్ట్ అనేది ఇచ్చాము. ఇది మన 5 సీటర్ లో బ్యాక్ సోఫా. దిస్ ఈజ్ మేడ్ ఇన్ మోనోక్రోమాటిక్ థీమ్. ఇందులో ఏం చేస్తామంటే, మనము ఒకటే కలర్ షేడ్ తీసుకొని అందులోంచి డార్కర్ షేడ్ అండ్ లైటర్ షేడ్ అనేది ఆప్ట్ చేసుకుంటాం. ఇందులో లైటర్ షేడ్ మనం బాడీ టచ్కి యూజ్ చేసాము. అండ్ డార్కర్ షేడ్ ఆఫ్ కోర్స్ అవుట్ సైడ్ యూజ్ చేసాము. ఈ సోఫాలో కూడా కంఫర్ట్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. బ్యాక్ పోస్చర్లో కానివ్వండి మీరు, కంఫర్ట్ మనకు లో బ్యాక్ సోఫా కానీ కూర్చుంటే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూడండి మీరు, 6 ఇంచెస్ గ్రౌండ్ క్లియరెన్స్ మెయింటైన్ చేశాము ఫర్ ఈజీ క్లీనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.